హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ప్రీవియస్ క్లాస్లో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రేషియో ప్రపోర్షన్స్ పైన కొన్ని వీడియో చూసాం కదా. సో ఈరోజు అర్థమెటిక్స్లో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అనే టాపిక్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో షార్ట్కట్ మెథడ్స్ పైన డిస్కస్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. టుడే టాపిక్ ఈజ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ is 3 times as old as his son and the sum of their ages is 48. How old is the son? So man 3 times old as his son. Suppose son x years unte father 3x years untadu. 3 times ante son x years aithe father 3x years untadu. So sum x plus 3x equal to 4x. 4x equal to, but is given 48 years. So x equal to 12 years. So x equal to 12 years. ఇక్కడ మన క్వశ్చన్ సన్ అడిగాడు కాబట్టి సన్ 12 years. సో ఫాదర్ 12 into 3 36 years. సో సమ్ 12 plus 36 equal to ఇట్స్ ఆల్సో 48. సో మనకు మొత్తం అవసరం లేదండి, ఏది అడిగితే అది చేయొచ్చు. సన్ ఏజ్ 12 years అండ్ ఫాదర్ ఏజ్ 36 years. సో నెక్స్ట్ క్వశ్చన్, a man is 3 times old as his son. 4 years ago the sum of their ages was 60 years. How older is the son? So ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే ఉంది కానీ కొంచెం అడిషనల్గా ఉందండి ఇక్కడ. సో మ్యాన్ 3 times as old as his son. సో సేమ్ అజంప్షన్, son equal to x years, then father equal to 3x years. అండ్ ప్రజెంట్ సమ్ ఇవ్వట్లేదండి, 4 years ago సమ్ ఇస్తున్నాడు. 4 years ago సమ్ అంటే సో x minus 4 years and also 3x minus 4 years. So their ages was 60 years అని చెప్పాను. 60 years. సో 4 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ యాడ్ చేస్తే 60 years ఉండేటి అన్నమాట. సో x plus 3x minus 4 minus 4 minus 8 minus 4 minus 4 minus 8 minus 8 వస్తే plus 8. సో 68. X plus 8 equal to 68. 4x equal to 68. X equal to 17. X equal to 17. So x అంటే present age అండి. Present age 17 years. Son 17 years and father 3 into 17. 3 into 17. 51 years. 51 years. Next question. A is now 4 times as old as B. 5 years ago the sum of their ages was 45 years. How old is each? So ఇంతకుముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ సేమ్ టైప్లో ఉంది. A is now 4 times as old as B. సో B ఏజ్ x అయితే A equal to 4 into B. సో B ఏజ్ x అనుకుంటే A equal to 4 into B which is equal to 4x. 4 times as B అంటే అలా రాసుకోవాలి. నెక్స్ట్ 5 years ago. 5 years ago అంటే బిఫోర్ కాబట్టి సేమ్ మళ్ళీ మైనస్ చేస్తామండి. x minus 5 plus 4x minus 5. x minus 5, 4x minus 5 was 45 years అని చెప్పి మెన్షన్ చేశాడు. సో x minus 4x, x plus 4x equal to 5x. minus 5 minus 5 minus 10. సో minus 10 ఇటు తీసుకొస్తే plus 10 అవుతుంది. So 45, 4x equal to 5x equal to 55 and x equal to 11 years. X equal to 11 years and son x equal to 11 years. Father 4 into 11, 4 into 11 which is equal to 44 years. 44 years. Next question. A is now 4 times as old as B. In 12 years,
A will be twice as old as B. Then what is the ages of each one? So same question కొంచెం డిఫరెంట్ ఉందండి. సో A is 4 times as B అంటే B equal to X అనుకుంటే A equal to 4X అవుతుంది. ఓకే, then 12 years will be అంటే after 12 years. After 12 years their ages will be B equal to X plus 12 and A equal to 4X plus 12 years. B equal to 12 years and A equal to 4X plus 12 years. And ఏం మెన్షన్ చేస్తున్నానంటే after 12 years there will be twice as B. So A equal to 2B. So what is A after 12 years? 4X plus 12 equal to twice 2 into X plus 12. 4X minus 2X equal to 2 into 12. 24 minus 12. 2X equal to 12. X equal to 6 years. What is X? Present age of B. Present age of B. So B ante son. So B. And A equal to 4 into 6 which is equal to 24 years. సో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేస్తే సింపుల్గా అయిపోతుందండి. ఈక్వేషన్ పరంగా వెళ్ళాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్. A is now 5 times as old as B. A is now 5 times as old as B. So B equal to X. A equal to simply 5X. In 10 years, A will be 3 times. In 10 years, X plus 10. 5X plus 10. A will be 3 times old as B. So A will be 3 times old as B. Ante A equal to 3B anamata. A equal to ante 5X plus 10 which is equal to 3 into X plus 10. 5X minus 3X 2X. 3 into 10 30 minus 10 20. X equal to 10. What is X? Percentage of again B. So A equal to 50. B equal to 10. A equal to 50. So condition ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో ప్రజెంట్ ఏజ్ ఈజ్ 5 టైమ్స్ ఆఫ్ B. అంటే ఇప్పుడు సపోజ్ A 10 years ఉన్నాడు, B ఎంత 50 years ఉన్నాడు, అంటే 5 టైమ్స్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందండి. సెకండ్ కండిషన్ 10 years అగో ఆఫ్టర్ అంటే 10 years ఆఫ్టర్ అంటే 10 plus 10 equal to 20. అండ్ A కూడా 10 years ఇంక్రిమెంట్ అయితే 50 plus 10 equal to 60 which means 3 times. సెకండ్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అయిందండి. సో ఈ క్వశ్చన్స్ మనం కరెక్ట్గానే చేస్తున్నాం, ప్రాబ్లం ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఈక్వేషన్ ఫాలో కావాలి. ఫస్ట్ వన్ X అనుకుంటే సెకండ్ వన్ 5X అవుతుంది. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం A will be 10 years అంటే ఆఫ్టర్ 10 years. సో X plus 10 years and 5X plus 10 years. The condition is 3 times. 3 times means A equal to 5B. A equal to 5B. What is A? 5X plus 10 and 3 times which means 3 into X plus 10. Simplification చేస్తే X equal to 10 వస్తుంది. So X, what is X? Present age of B. And what is B? What is A? Present age of A equal to 5 into X. 5 into X means 5 into 10 which is equal to 50. Next question. John age is 2 years more than twice of Mary's age and the sum of their ages is 32 years. How old each? So first John age is more than 2 times. More than 2 times of Mary age. So which means John equal to 2 into M. But more than 2 years అని చెప్పి మెన్షన్ చేశాడు. Which means John is elder one minus 2M. అంటే పెద్దవాడు John, మ్యారీ అనేట ఆమె చిన్నామే. సో జాన్ మైనస్ 2M ఈక్వల్ టు 2. ఇది ఇచ్చిన కండిషన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం మీరు రాసుకోవడం ఇంపార్టెంట్. జాన్ మైనస్ 2 ఇంటూ మ్యారీ ఈక్వల్ టు 2 years. ఈ కండిషన్ వచ్చిందంటే సగం ప్రాబ్లం అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ దర్ ఏజెస్. సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అంటే జాన్ ప్లస్ మ్యారీ ఈక్వల్ టు 32 years. సో ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1. 1 and 2 సింప్లిఫై చేస్తే జాన్ ప్లస్ మ్యారీ ఈక్వల్ టు 32. సో ఏదో ఒకటి క్యాన్సల్ చేసుకుంటే మైనస్ 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 ఇట్ క్యాన్సల్. 3 minus 3M minus 30. Minus minus get cancelled. 3 ones are 3 tens. So M equal to 10 years. What is M? Mary's present age. Mary's present age 10 years. What about John? John is more than 2 times. Twice into more than 2. So which means 22 years. 22 years. 10 into 2 20 plus 2 years. So ఇక్కడ కండిషన్ ఆల్రెడీ మనం రాసుకున్నాం. More than 2. John equal to 2M plus 2. Next question. John is 5 years older than
విన్ఫర్డ్. జాన్ ఈజ్ 5 years ఓల్డర్. సో ఈ క్వశ్చన్లో పెద్దవాళ్ళు ఎవరు? జాన్ మైనస్ విన్ఫర్డ్ ఈక్వల్ టు 5. ఇది ఫస్ట్ కండిషన్. అండ్ 6 years from అంటే ఆఫ్టర్ 6 years. ఆఫ్టర్ 6 years their sum of their ages will be 37. ఆఫ్టర్ 6 years అంటే జాన్ ప్లస్ 6 years అండ్ విల్ఫర్డ్ ప్లస్ 6 years. సో ఏమి ఇచ్చారు మనకి? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈక్వల్ టు 37. సో ఇక్కడ జాన్ ప్లస్ విల్ఫర్డ్ 6 + 6 12, 37 - 12. జాన్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు 25. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 సింప్లిఫై చేస్తే 2j ఈక్వల్ టు 30, j ఈక్వల్ టు 15. వాట్ ఈజ్ j? జాన్ ఏజ్. క్వశ్చన్ ఏమి అడిగాడు? ఈచ్ అండ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏజ్ కనుక్కోవాలి. సో జాన్ విల్ బి 15 years. దెన్ వాట్ అబౌట్ డబ్ల్యూ? ఇఫ్ ఇట్ ఈస్ 15, సెకండ్ ఈక్వేషన్లో ఇఫ్ ఇట్ ఈస్ 15 ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు 25, దెన్ విల్ఫర్డ్ ఈక్వల్ టు 25 - 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 years. సో విల్ఫర్డ్ ఈక్వల్ టు 10 years అండ్ జాన్ ఈక్వల్ టు 15 years. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయండి, కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ కాకుండా చేస్తే చాలా సింపుల్గా ఉంటాయి ఈ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, a father is 5 years more than the 4 times of son's age. A father is 5 years more than the 4 times of son age. So father equal to సన్ ఏజ్ అనుకుందామండి. మనం సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఈక్వల్ టు 4x అవుతుంది. ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రాబ్లమ్లో నేర్చుకున్నాం. సన్ ఈక్వల్ టు 5, సన్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఫాదర్ ఈక్వల్ టు 4x అండ్ మోర్ దెన్ 5 years. సో x + 5. ఫాదర్ ఈక్వల్ టు 4x + 5. ఇఫ్ సన్ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఫాదర్ ఈక్వల్ టు 4 times of x మోర్ దెన్ 5 years. సో ఈ క్వశ్చన్ రాసుకున్నాము. ఇన్ 5 years he will be 3 times. In 5 years అంటే after 5 years. now x + 5. సో సింపుల్ ఇక్కడ రాసుకోవచ్చు మనం x ఈక్వల్ టు, లేదా ఇట్లా కాకుండా ఇంకా సింపుల్గా చేయొచ్చు అండి. ఫాదర్ ఈక్వల్ టు 4 times of son + 5. సింపుల్గా ఇలా రాసుకోండి. ఫాదర్ ఈక్వల్ టు 4 times of son + 5. ఫాదర్ ఈక్వల్ టు 4 times of son + 5 in 5 years. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, in 5 years. In 5 years means father + 5 equal to son + 5 will be 3 times. So father minus 3 into son equal to 3 into 5, 15 minus 5, 10. This is the equation number 2 and this is the equation number 1. So equation number 1 ఇక్కడ substitute చేస్తే f minus 4s equal to 5. సో సన్ ఏజ్ అడిగాడు. సో ఫాదర్ గిట్ క్యాన్సిల్ చేసుకుంటే ప్లస్ మైనస్. సో సన్ ఈక్వల్ టు 5 years. సన్ ఈక్వల్ టు 5 years. సో సన్ ఏజ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాం? 5 years. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకొని ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ ఫాదర్ ఈజ్ 5 years మోర్ దెన్ ది 4 times ఆఫ్ హిస్ సన్. సో ఫాదర్ ఈక్వల్ టు 4 times ఆఫ్ సన్కి ప్లస్ 5 యాడ్ చేయాలి. 4 times ఆఫ్ సన్కి ప్లస్ 5 యాడ్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి 5 years ఆఫ్టర్ అంటే ఫాదర్ + 5 ఈక్వల్ టు సన్ + 5 అండ్ 3 times అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫాదర్ + 5 ఈక్వల్ టు 3 times ఆఫ్ సన్ + 5. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇది కూడా ఈక్వేషన్. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి ఎస్ వాల్యూ వచ్చేసింది. ఎస్ అంటే సన్ ఏజ్ ఈజ్ 5 years.